హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టిప్ వచ్చేసరికి ఫిష్ క్లీనింగ్ అండి. యాక్చువల్గా మనం మార్కెట్ నుంచి ఫిషెస్ క్లీన్ చేసే తీసుకొస్తాము. బట్ ఏంటంటే దానిపైన ఎంతో కొంత పొలుచు అనేది ఉండిపోతుంది. అది డైరెక్ట్గా మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మనం ఫిషెస్ కర్రీ వండుకునేటప్పుడు కొంచెం అది బాగోదు కదండి. కొంచెం పిల్లలు కూడా ఇష్టపడరు అలా పులుసు అనేది పైకి వస్తూ ఉంటే కర్రీలో. సో ఏంటంటే నేను చూపిస్తున్నాను కదా చాకుతో, ఆ విధంగా మీరు పైన పీల్ అన్ని చేసేస్తే మొత్తం అంతా మీకు ఆ పులుసు అనేది ఊడిపోతుందండి. ఇలా మొత్తం అన్ని ఫిషెస్ కూడా మీరు ఇలా చాకుతో చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. కత్తిపేట కూడా యూజ్ చేయ అవసరం లేదు. అంటే యాక్చువల్గా కత్తిపేట ఉంటే కానీ మనకి ఫిష్ క్లీనింగ్ అవ్వదు అని అనుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ మనం ఇలా చాకుతో కూడా చాలా ఈజీగా పైన ఈ పీల్ మొత్తం తీసేయవచ్చు అండి. ఆ పులుసు అంతటిని తీసేయవచ్చు. ఇలా చేసిన తర్వాత మనకి ఫిష్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకేమైనా తోకలు ఇంకేమైనా ఉంటే మనం కత్తెరతో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా నెక్స్ట్ మనము ఇలా చాక్తో మొత్తం అంతా పీల్ చేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం వేసుకోండి. అందులో మీకు ఎంత చేపల క్వాంటిటీ ఉంటే అంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత మీరు లెమన్ ఉంటుంది కదా, లెమన్ అనేది ఒక లెమన్ తీసుకున్నాను. ఆ లెమన్ అందులో పిండేసుకున్నానండి. 2 ముక్కలు అయినాయి. అదే మీకు కూడా చేపల క్వాంటిటీ బట్టి లెమన్ కానీ ఉప్పు కానీ చూసుకొని వేసుకోండి. ఇలా ఉప్పు లెమన్ వేయడం వల్ల మనకి పైనున్న పులుసు అనేది పోతుందండి. అలాగే చాలామంది చేపలు ముట్టుకొని ఇస్తారు కదండి, వేరు వేరే హ్యాండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఎంతో అంటే చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు హైజీనిక్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతే చాలా యూజ్ అవుతుందండి. ఉప్పు కానీ మనకి లెమన్ కానీ మంచిగా పైన ఉన్న జిగురును పోగొడుతుంది. అలాగే ఏమైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా సరే మనకి అది పోతుందండి. అదే మీకు అమ్మమ్మల కాలం నాటి టైంలో చూసుకుంటే మనకి అమ్మమ్మ వాళ్ళు ఇలా బండకేసి ఉప్పేసి రుద్దేవాళ్ళు. అలాగే పసుపు కూడా వేయొచ్చండి. నేను కొంచెం ఎల్లో కలర్లో వచ్చేస్తుందని, హ్యాండ్స్ అవి ఎల్లో కలర్లో వచ్చేస్తుంది, మీకు చూపించడానికి బాగోదని చెప్పి నేను అలా ఉప్పును లెమన్ వేసాను. మీరు పసుపు కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనం వాటర్ వేసి క్లీన్ చేసేసుకున్నామంటే మొత్తం అంతా ఫ్రెష్ అయిపోతాయండి. చేపలు అయితే మాత్రం చాలా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా అనేది. ఎంత ముందు నేను ఫిష్ అనేది క్లీన్ చేసేటప్పుడు మొత్తం జారిపోతూ ఉండేవి కదా ఫిష్ అనేది. ఇప్పుడు చూసారు కదా నేను పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుందండి ఫిష్ అనేది ఎంత క్లీన్ అయిపోయింది అనేది. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఈ ఫిష్తో మనం కర్రీ చేసుకున్నా లేదా ఫిష్ ఫ్రై చేసుకున్నా ఏం చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే స్మెల్ కూడా రాదండి. అలాగే మన హ్యాండ్స్ కూడా నీచు వాసన రాకుండా ముందు యూజ్ చేసిన లెమన్తో మనం క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.